సో మనం ఇప్పుడు యూనిట్ ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనే యూనిట్ లో మనము లెసన్ త్రీ ఈరోజు లెసన్ త్రీ వచ్చి ప్రిపేరింగ్ ఫర్ ద ఇన్స్టాలేషన్. లెసన్ త్రీ వచ్చి ప్రిపేరింగ్ ఫర్ ద ఇన్స్టాలేషన్. ఈ లెసన్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, క్లియర్ గా ఇక్కడ చెప్పినాడు, బిఫోర్ యూ బిగిన్ ఆన్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాలేషన్. మీరు ఏ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలన్నా ఇన్స్టాలేషన్ ముందు కొన్ని స్టెప్స్ చేయాలి. అవేంటనే చెప్తున్నాడు. మనం మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ తీసుకొని ఇన్స్టాలేషన్ చేయొచ్చు. అది మెయింటెనెన్స్ ప్లానర్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఎస్డబ్ల్యూపిఎం కావాలి. ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఎస్డబ్ల్యూపిఎం టూల్ కావాలి. సో అందువల్ల ముందే మీరు ఎస్డబ్ల్యూపిఎం టూల్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇన్స్టాలేషన్ మీడియా, ఇన్స్టాలేషన్ గైడ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైనట్టు ఇన్స్టాలేషన్ చేయడానికి లేదు. ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ గైడ్, ఇన్స్టాలేషన్ మీడియా అని ఉంటుంది. ఆ గైడ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ గైడ్ ని చదువుకోవాలి. ఆ గైడ్ ని చదవటం వల్ల ఏం జరగద్దు అంటే మనకి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి, ఇక్కడ అన్ని ప్రోడక్ట్ వర్షన్స్ కి ఒకే గైడ్ ఉండదు. ఒక్కొక్క ప్రోడక్ట్ వర్షన్ అంటే నెట్వీవర్ 7.5 సంబంధించి ఒక గైడ్ ఉంటుంది. అలాగే ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్బిట్ కి ఇంకో గైడ్ ఉంటుంది. ఎస్ఏపి ఎస్వరానాకి ఇంకో గైడ్ ఉంటుంది. అలాగా గైడ్స్ ఉంటాయి. సో ఇన్స్టాలేషన్ ముందు కంపెనీలో ఏం చేస్తారంటే ఆ గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ గైడ్ లో వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా చదివి పెట్టుకుంటారు. అలాగే ఎస్ఏపి నోట్స్ అని ఉంటాయి. ఆ ఎస్ఏపి నోట్స్ ను కూడా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాలి. ఎస్ఏపి నోట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇన్స్టాలేషన్ టైంలో ఎర్రర్ గాని వస్తే ఆ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఆ ఎస్ఏపి నోట్స్ లో ఉంటుంది. అలాగే ఎస్ఏపి గ్యూఐ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది ఇన్స్టాలేషన్ ముందే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎస్ఏపి గ్యూఐ ఫర్ విండోస్ అని ఇన్స్టాలేషన్ ముందే ఇన్స్టాల్ చేయవచ్చు, లేదా ఇన్స్టాలేషన్ తర్వాత కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ప్రీ రిక్వెస్ట్ చెక్ అనేది ఉంటుంది. ప్రీ రిక్వెస్ట్ చెక్ కూడా చేయాలి. ఇవన్నీ చేయాలి ఇన్స్టాలేషన్ టైంలో. ఇన్స్టాలేషన్ కన్నా ముందు ఇవన్నీ చేయాలి. ఎందుకంటే టు పర్ఫార్మ్ అన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అన్ ఎస్ఏపి సిస్టమ్ యూ నీడ్ ద రైట్ మీడియా. ది మెయింటెనెన్స్ ప్లానర్ హెల్ప్ యూ క్యాల్కులేట్ దిస్ మీడియా. ఇది మెయింటెనెన్స్ ప్లానర్ గురించి చెప్తున్నాడు. మెయింటెనెన్స్ ప్లానర్ నుంచి కూడా మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఎందుకంటే ముందుగా ఇక్కడ ప్లాన్ ఏ న్యూ సిస్టమ్ అని క్లిక్ చేస్తాము. ప్లాన్ ఏ న్యూ సిస్టమ్ అని క్లిక్ చేశాక ఇక్కడ అడాప్ సిస్టమా, జావా సిస్టమా ఏది ఇన్స్టాల్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోమని మనల్ని అడగద్ది. ఇక్కడ అడాప్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ఐడి అనేది ఎంటర్ చేస్తాము. ఇదిగోండి, ఇక్కడ ఎస్ ఫర్ ఎక్స్ అని ఎంటర్ చేశారు కదా, అలాగా. అప్పుడు ఇక్కడ ఏ ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్యాచ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ఏది, ఇదిగోండి ఎస్ఏపి ఎస్పరానా సర్వర్ అని సెలెక్ట్ చేసుకుంటాము. అది సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చినాక ఆపరేటింగ్ సిస్టము, డేటాబేస్ ఏది సెలెక్ట్ చేసుకోమని అడగద్ది. తర్వాత ఫైనల్ గా ఇలాగ వస్తుంది. ఇలాగొచ్చాక ఫైనల్ గా నెక్స్ట్కి వెళ్తే అలా వస్తుంది. ఫైనల్ గా ఇక్కడ మనము స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసి ఫైల్స్ ని స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఫైల్స్ ని డౌన్లోడ్ బాస్కెట్ లో పంపిస్తాము. ఇది నేను చూపిస్తాను మీకు. మనము ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తాము. ఆ టైంలో మీకు క్లియర్ గా మెయింటెనెన్స్ ప్లానర్ లో ఇక్కడ దాకా ఉన్న ఇమేజెస్ అన్ని నేను చేసి మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంతే, మెయింటెనెన్స్ ప్లానర్ గురించి ఇక్కడ చెప్పాడు. అంతే, ఇప్పుడు ఏంటంటే రెండు విధాలుగా ఇన్స్టాల్ చేయొచ్చు. మనం స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయొచ్చు, స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ లేకుండా ఇన్స్టాల్ చేయొచ్చు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే రెండు టైప్స్ మీకు చెప్తున్నాడు. స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ అనేది ఇది మీకు రెండు ఇన్స్టాలేషన్ నేను చూపిస్తాను ఈ ట్రైనింగ్. సో ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ఇమేజ్ లో మీకు ఏం చెప్తున్నాడు, మీరు అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ వర్షన్ సంబంధించిన ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి. ఇంకోటి, ఎస్ఏపి ఎస్పరానా 2025 ఎక్స్పోర్ట్స్ ఫైల్స్ వేరుంటాయి, ఎస్ఏపి ఎస్పరానా 2023 ఎక్స్పోర్ట్ ఫైల్స్ వేరుంటాయి, ఎస్ఏపి నెట్వీవర్ 7.5 ఎక్స్పోర్ట్ ఫైల్స్ వేరుంటాయి. అదే మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు
మనకి జావా కాంపోనెంట్ అనేది కావాలి. ఇన్స్టాలేషన్ టైంలో అడగద్ది. జావా కాంపోనెంట్ అని అడగద్ది, లేదా జావా అని అడగద్ది. అది డిఫరెన్స్. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి, ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, లాంగ్వేజెస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఎస్ఏపి కార్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆర్డిబిఎంఎస్ అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి. అదే డేటాబేస్ సాఫ్ట్వేర్ కి క్లయింట్ సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి. డేటాబేస్ క్లయింట్ ఉంటే అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇన్స్టాలేషన్ ముందే మనకి ఎస్డబ్ల్యూపిఎం, ఎస్ఏపి కారు, డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్, అలాగే ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ ఇవి కావాలి. అలాగే కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా కావాలి. ఇదిగోండి, స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ ద్వారా మీరు ఇన్స్టాలేషన్ చేస్తే స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎస్డబ్ల్యూపిఎం టూల్, సమ్ టూల్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ సాఫ్ట్వేర్ రెడీ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ కెర్నల్ సాఫ్ట్వేర్ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే స్పామర్ సెయింట్ అప్డేట్ సంబంధించింది, అలాగే డేటాబేస్ బ్యాకప్ సంబంధించింది, ఆర్డిపిఎంఎస్ సర్వర్ సాఫ్ట్వేర్ అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్, ఆర్డిపిఎంఎస్ క్లయింట్ సాఫ్ట్వేర్ అంటే డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్, ఇక్కడ అడిషనల్ లాంగ్వేజెస్ సంబంధించిన సాఫ్ట్వేర్, అలాగే సపోర్ట్ ప్యాకేజెస్ ఇవన్నీ కావాలి. ఫ్రెష్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ కావాలి. ఇన్స్టాలేషన్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి మనం. ఇవన్నీ మాన్యువల్ గానే మనం డౌన్లోడ్ చేయాలి. ఇదిగోండి, ఎస్ఏపి కార్ కావాలి. అలాగే ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సెంటర్కి వెళ్ళి ఎస్ఏపి కార్ డౌన్లోడ్ చేసుకోండి, డేటాబేస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ప్రోడక్ట్ వర్షన్ సంబంధించిన ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఎడిషనల్ లాంగ్వేజెస్ డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఈ లింక్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ గైడ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అంటున్నాడు. ఇదిగోండి, ఇన్స్టాలేషన్ గైడ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎస్ఏపి నోట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. బిఫోర్ పర్ఫార్మింగ్ ఈచ్ ఇన్స్టాలేషన్ రీడ్ ద కరస్పాండింగ్ ఇన్స్టాలేషన్ గైడ్ ఫర్ యువర్ స్పెసిఫిక్ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటాబేస్. అంటే ఇన్స్టాలేషన్ గైడ్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టము, ఏ డేటాబేస్ నువ్వు యూజ్ చేస్తున్నావు, నువ్వు న్యూ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నావా, అబాప్ సిస్టమా, జావా సిస్టమా, ఏ ప్రోడక్ట్ వర్షను, అబాప్ సిస్టమా, జావా సిస్టమా, అలాగే ఏ డేటాబేస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ 4 డీటెయిల్స్ ఇచ్చి మనము ఇన్స్టాలేషన్ గైడ్ అనేది ఓపెన్ చేసి ఆ ఇన్స్టాలేషన్ గైడ్ ని చదువుతాం మనం. కీప్ ద ఇన్స్టాలేషన్ గైడ్ రెడీ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ కన్నా ముందే మీరు ఇన్స్టాలేషన్ గైడ్ ని ఓపెన్ చేసి చదివి పెట్టుకోండి. ఇదిగోండి, ఇలాగా ఏ ఆపరేటింగ్ సిస్టము, అబాప్ సిస్టమా, జావా సిస్టమా, ఏ డేటాబేస్, ఏ ప్రోడక్ట్ వర్షన్, ఇవి సెలెక్ట్ చేసుకుని మనం ఇన్స్టాలేషన్ గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ ముందే ఆ ఇన్స్టాలేషన్ గైడ్ మనం డౌన్లోడ్ చేసుకుని చదివి పెట్టుకోవాలి. ఎస్ఏపి నోట్స్ అంటాం. రీడ్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ ఆల్ రిలవెంట్ ఎస్ఏపి నోట్స్. దిస్ ఎస్ఏపి నోట్స్ కంటైన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ పర్ఫార్మింగ్ అన్ ఇన్స్టాలేషన్. ఎస్ఏపి నోట్స్ థౌజండ్స్ లో ఉంటాయి. మనకి థౌజండ్స్ ఆఫ్ ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. అన్ని ఎస్ఏపి నోట్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఈ ఇన్స్టాలేషన్ గైడ్ లోపల ఎస్ఏపి నోట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఎస్ఏపి నోట్సే మీరు చదవాలి. ఆ ఎస్ఏపి నోట్స్ చదవటం వల్ల మీకు ఏం జరగద్దంటే ఆ ఇన్స్టాలేషన్ గురించి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాగే ఇదిగోండి, ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. రీడ్ ఓన్లీ ద ఎస్ఏపి నోట్స్ రిలవెంట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ ఇన్స్టాలేషన్. క్లియర్ గా చెప్తున్నాడు. మీ ఇన్స్టాలేషన్ సంబంధించిన ఎస్ఏపి నోట్స్ ఒక్కటే చదవండి, వేరే నోట్స్ ఏం చదవద్దు. మీ ఇన్స్టాలేషన్ సంబంధించిన ఎస్ఏపి నోట్స్ ఒక్కటే చదవండి. అలా చదవటం వల్ల ఏం జరగద్దంటే, టు అవాయిడ్ నోన్ ప్రాబ్లమ్స్ రీడ్ ద ఎస్ఏపి నోట్స్ బిఫోర్ బిగినింగ్ అండ్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ కన్నా ముందే ఏమన్నా ఇష్యూస్ వస్తే మీరు ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేసేయగలరు. అప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ చేయగలరు. అందువల్ల మీ ఇన్స్టాలేషన్ సంబంధించిన పర్టికులర్ ఎస్ఏపి నోట్స్ ని చదివి పెట్టుకోండి. అలా చదివి పెట్టుకోవటం వల్ల మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇన్స్టాలేషన్ టైంలో ఏదైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ చేయగలరు. సో ఇన్స్టాలేషన్ గైడ్ చదవటం వల్ల మీకు ఏంటంటే మీరు ఎలా ఇన్స్టాల్ చేయగలరు అనేది ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ ఇన్స్టాలేషన్ సంబంధించిన పర్టికులర్ నోట్స్ చదవటం వల్ల ఏం జరగద్దంటే, ఎస్ఏపి నోట్స్ చదవటం వల్ల ఇన్స్టాలేషన్ టైంలో ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఇది మీరు ఇంకో కంపెనీ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ యూస్ చేసి ఈ సిస్టమ్ లో మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు ఎస్ఏపి సాఫ్ట్వేర్. మీరు ఈ సిస్టమ్ లో ఎస్ఏపి క్యూఏ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా సపరేట్ గా ఈ సిస్టమ్ లో కూడా. దీన్ని ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటారు. అంటే ఇన్స్టాలేషన్ ముందే మీరు ఎస్ఏపి క్యూఏ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడే నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేసినాను ఆల్రెడీ. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ సిస్టమ్ లో ఎస్ఏపి క్యూఏ ఉంది. అంటే నేను ఎక్కడి నుంచి ఈ సిస్టమ్ లో ఎస్ఏపి క్యూఏ ఉంది, నేను ఇక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు, లేదా ఆ సిస్టమ్ తో నాకు సంబంధం లేకుండా నేను ఇక్కడి నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎస్ఏపి క్యూఏ ఉంది, నేను ఇక్కడి నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అయితే ఆ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ లో మీరు ఎస్ఏపి క్యూఐ ముందే ఇన్స్టాల్ చేసుకోండి, ఇన్స్టాలేషన్ ముందే, లేదా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనే చెప్తున్నాను. అది ట్రైనింగ్ లో మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చాలా క్లియర్ గా మీకు ఏం చెప్తున్నాడంటే, ఇన్స్టాలేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏవేవి, మీకు ఏమేమి కావాలి, ముందే ఏమేమి రెడీ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ ముందు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాడు. డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి, డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్ కావాలి, అబాప్ సిస్టమ్ అయితే ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి, జావా సిస్టమ్ అయితే జావా సాఫ్ట్వేర్ కావాలి, కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి, ఎస్డబ్ల్యూపిఎం సాఫ్ట్వేర్ కావాలి, ఎస్ఏపి కార్ సాఫ్ట్వేర్ కావాలి, అలాగే మీకు ఇన్స్టాలేషన్ గైడ్ కావాలి, మీ ఇన్స్టాలేషన్ సంబంధించిన ఎస్ఏపి నోట్స్ కావాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చెప్తున్నారు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీరు సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ చేసే ముందు ఇవన్నీ మీ దగ్గర ఉండాలని చెప్తున్నాడు ఆ లెసన్ లో. అంత మించి ఇంకేం లేదు. సో అందుకే మీకు అక్కడ హెడ్డింగ్ కూడా ఆ లెసన్ గురించి ఏం చెప్పాడంటే, ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ముందు మీకు ఏమేమి అవసరమో వాటి గురించి నేను చెప్తున్నాను, తెలుసుకోండి అని చెప్పాడు. అంతే, దాని మించి ఇంకేం లేదు. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈ యూనిట్ మీకు, ఈ లెసన్ అంతా మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది.